వెల్కమ్ టు మనబడి వీడియోస్ అండ్ వెల్కమ్ పేరెంట్స్ ఆల్సో. జేఈ మెయిన్స్ 27th షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం అంటూ నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇది ప్యూర్లీ బేస్డ్ అపాన్ మై అనాలిసిస్. బేసికల్గా ఏంటంటే జేఈ ఎగ్జామ్ రోజు అంటే 27th ఎగ్జామ్ రాసిన వాళ్ళ డేటాని తీసుకుని అనలైజ్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చేసిన తర్వాత చాలా కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. అయితే ఈ వీడియోకి నాకు ఆన్సర్ దొరికింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అనాలిసిస్ రాంగ్ అనేది నేను ఐ ఎక్స్ట్రీమ్లీ సే అపాలజీ టు ఆల్ పేరెంట్స్ యాజ్ వెల్ as స్టూడెంట్స్. బట్ నా అనాలిసిస్ రాంగ్, కానీ నా కంక్లూజన్స్ అయితే రాంగ్ కాదు. దానికి ప్రూఫ్ అనేది నేను చూపిస్తాను. ఎన్టీఏ దీనికి రెస్పాండ్ అయింది, జేఈ బోర్డు దీనికి రెస్పాండ్ అయింది. సో ఆ ప్రూఫ్స్ చూపిస్తూ నేను మళ్ళీ దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లా నాలెడ్జ్ బేస్డ్ ఛానల్స్ మీకు దొరకడం కష్టము. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో అన్ని వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే ఫస్ట్ ఎన్టీఏ మనకి ఏదైతే ప్రూఫ్ పంపించిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఎన్టీఏ వాళ్ళు రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంతమంది రిజిస్టర్ అయ్యారు ఒక్కొక్క బ్యాచ్కి. సో మనం అనుకున్నట్టుగా ఎక్కడ డిస్క్రిపెన్సీ లేదు. 27th మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లో ఎక్కువ మందిని పెట్టేశారు, సెకండ్ షిఫ్ట్లో ఎక్కువ మందిని పెట్టారు, లాస్ట్ షిఫ్ట్స్ వచ్చేసరికి తక్కువ మందిని పెట్టారు అని నా అనాలిసిస్. అది ఎక్స్ట్రీమ్లీ రాంగ్, అది తప్పు. ఎన్టీఏ వాళ్ళు ఓపెన్గా వాళ్ళు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇది మొత్తం బయటకు వచ్చిందనమాట. సో ఈ రకంగా ఇచ్చారు. సో 27th నుంచి ఆల్మోస్ట్ 1st ఫిబ్రవరి దాకా చూసుకుంటే ఈక్వివాలెంట్గా మేల్ అండ్ ఫీమేల్ ఈక్వివాలెంట్గా ఇచ్చి టోటల్గా అందరూ 1,22,000, 1,25,000, 1,02,000, 1,24,000, 1,21,000, 1,21,000, 1,25,000 అట్లా ప్రతి ఒక్క బ్యాచ్లో మేము అకామిడేట్ చేశాము. సో మీరు చెప్పింది రాంగ్ అన్నట్టుగా మనకు ఒక ప్రూఫ్ అయితే దొరికింది. అంటే మన అనాలిసిస్ తప్పు, అంటే ఫస్ట్ షిఫ్ట్లో ఎక్కువ మందిని కూర్చోబెట్టారు, అనాలిసిస్ తప్పు. సో దానికి నేను ఆల్రెడీ సారీ చెప్పేశాను. అయితే పర్సంటైల్ విషయంగా చూద్దాం. పర్సంటైల్ విషయంగా చూస్తే అదే ఎన్టీఏ బోర్డ్ ఈ రకంగా మనకి ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఫస్ట్ షిఫ్ట్లో పర్సంటైల్ 99 to 100%, లేకపోతే 100% వచ్చిన వాళ్ళు ఫస్ట్ షిఫ్ట్లో 8 మెంబర్స్ ఉన్నారు. సెకండ్ షిఫ్ట్ 1, 1, 4, 1, 3 ఇట్లా ఉన్నారు. 99 to 100 వచ్చిన వాళ్ళు 1180 ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్క షిఫ్ట్ గురించి, ప్రతి ఒక్క పర్సంటైల్ గురించి ఒక అనాలిసిస్ అయితే ఇచ్చింది. నౌ మేము చెప్పిన అనాలిసిస్ ఏదైతే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అకామిడేట్ చేసింది అనేది ఖచ్చితంగా తప్పు. మరి ఏదైతే మనం చెప్పామో ఏ షిఫ్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎంత వస్తే వాళ్ళకి హయ్యెస్ట్ పర్సంటైల్ వచ్చింది అది మాత్రం అది 100% కరెక్ట్. మైట్ బి అకామిడేట్ చేసి తప్ప ఉండొచ్చు, కానీ పర్సంటైల్ రకంగా ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళే ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చినది. పర్సంటైల్ ప్రకారం 99% 236 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ 156% మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99% వచ్చింది. ఇది 27th మార్నింగ్ షిఫ్ట్, 31st ఈవినింగ్ షిఫ్ట్లో 156 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాకు 99% వచ్చిందని పెట్టారు. 27th మార్నింగ్ వచ్చిన వాళ్ళు 236 వచ్చిన వాళ్ళు 99% వచ్చిందని చెప్పారు. సో ఈ డేటా అయితే రాంగ్ కాదు. ఇంత డిస్క్రిపెన్సీ అయితే జరిగింది. 80 మార్క్స్ ఆఫ్ డిస్క్రిపెన్సీ అయితే వచ్చింది. సో ఇది నేను ఫస్ట్ వీడియో వచ్చిన డేటా ప్లస్ మా అసోసియేట్స్ దగ్గర నుంచి వచ్చిన డేటాను అనలైజ్ చేసి మీకు చెప్పింది. ఈ వీడియో చేసిన తర్వాత నాకు వచ్చిన కామెంట్స్ చూపిస్తారు చూడండి. నేను ఒకసారి లైవ్ వీడియోలో ఉన్నాను. ఈ లైవ్ వీడియోలోనే మీరు కామెంట్స్ చూడండి. మీరు చెప్పింది కరెక్ట్ సార్, మా బాబు 27th సెకండ్ షిఫ్ట్ 132 మార్క్స్ బట్ 92.27% వచ్చింది. తర్వాత ఎన్టీఏ వాళ్ళు చాలా బ్లెండర్ మిస్టేక్ చేశారు. 27th షిఫ్ట్కి 31st షిఫ్ట్కి 80 మార్కుల తేడాతో మేము పర్సంటైల్ వచ్చిందంటే వారి తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చెప్పింది నిజం సార్, మా పాపది 27th మార్నింగ్ షిఫ్ట్ 46 మార్క్స్కి 50% వచ్చింది. చాలా ఉన్నాయండి. 158 మార్క్స్కి 92.8% వచ్చింది ఒకరికి. సో ఇదే మనకు ఇక్కడ చూస్తే 156 మార్క్స్కి 99% వచ్చింది. ఏది షిఫ్ట్ 31st ఈవినింగ్ షిఫ్ట్. కానీ బట్ 27th మార్నింగ్ షిఫ్ట్కి 158 మార్క్స్కి 92.8%. ఇంకా ఘోరంగా ఇక్కడ చూడండి, 150 మార్క్స్కి 72% వచ్చింది. 150 మార్క్స్కి 72% వచ్చింది. సో ఇక్కడ తప్పు ఎవరిది అని చెప్పాలి? 98 తప్పు అని చెప్పాలా, మన అనాలిసిస్ తప్పని చెప్పాలా, లేకపోతే పబ్లిక్ది తప్పని చెప్పాలా? పబ్లిక్ ఎక్కడ క్యాలిక్యులేషన్ వాళ్ళ జేఈ యాస్పిరెంట్ క్యాలిక్యులేషన్లు తప్పు ఎందుకు చేస్తారు? వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివిపించిన వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎందుకు తప్పు చేస్తారు? సో ఇక్కడ కూడా పేరెంట్స్ది లేకపోతే మన అనాలిసిస్ తప్పు కాదు. ఇది డిస్క్రిపెన్సీ అనేది ఖచ్చితంగా అయితే జరిగింది. జేఈ బోర్డులో జరిగింది. అలాగే దీంట్లో వచ్చిన విక్టిమ్స్ కూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా విక్టిమ్స్ అయితే ఉన్నారు. అది 100% కరెక్ట్. మైట్ బి మనం అనుకున్న డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఈక్వలెంట్గా లేదు అని అనుకున్నాము, అది రాంగ్ అయి ఉండొచ్చు. అంతే తప్పితే మార్క్స్ డిస్క్రిమినేషన్ అనేది జరిగింది, డిస్క్రిపెన్సీ అనేది జరిగింది, అది మాత్రం 100% అయితే షూర్. సో ఇది యాక్చువల్గా జేఈ వాళ్ళు మనకు పంపించిన ఏదైతే
న్యూస్ పేపర్కి ఇచ్చిన అనాలిసిస్ అది. సో దాని ప్రకారంగా అయితే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ అని తప్పు, కానీ అనాలిసిస్ మాత్రం కరెక్టే. ఎందుకంటే ఇంతమంది 110 కామెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు 27th షిఫ్ట్ మై సన్ గా 233 మార్క్స్, బట్ పర్సంటైల్ ఈజ్ ఓన్లీ 98.94 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 233 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా. సో ఇది చూడండి, 263 మార్క్స్ వన్ పర్సన్ గాట్ 99.679%. తర్వాత 88% వచ్చింది. 160 మార్క్స్కి సమ్వేర్ అరౌండ్ 232 మార్క్స్కి 98.9%. సో 27th మార్నింగ్ 85.8% వచ్చింది. 173 మార్క్స్కి 94% వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు కదా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చింది. సో దీనికి మాత్రం ఐ డోంట్ ఫీల్ ఎనీ అపాలజీ. బట్ స్టిల్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్టీఏ హ్యాస్ రెస్పాండెడ్ సచ్ ఏ అబ్జర్వేషన్ అనాలిసిస్. నాట్ ఓన్లీ నేనే కాదు, చాలా ఛానల్స్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఛానల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు ఎన్టీఏ వాళ్ళు. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సో దీని ద్వారా నెక్స్ట్ ఏప్రిల్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త పడతారు. అకామిడేషన్ ఆఫ్ స్టూడెంట్సే కాదు, యాజ్ వెల్ యాజ్ మార్క్స్ అనాలిసిస్ అండ్ మార్క్స్ ఇవ్వడంలో కూడా జనాలు గమనిస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు అని ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇంకా జాగ్రత్త పడతారు. అట్లీస్ట్ అదొక గుడ్ న్యూస్ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.